ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే కామన్ అనుకుంటావు నువ్వు, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే నీ కామన్ అనుకుంటావు, నీ ఇంట్లో నీ భార్య పిల్లలందరూ క్షేమంగా ఉండాలి, బాగుండాలి, ఉండాల్సిందే. కానీ పరాయి అమ్మాయిలు మాత్రం పోవాలి. ఇది మీ ప్రవర్తన, మీ పాలసీ ఇది. దీనికి కారణం ఎవరు? వీళ్ళు పోయిన వెంటనే ఒక్కరిని పట్టుకొస్తారు, పట్టుకురాగానే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ ఎవడో వస్తాడు, వాళ్ళని తీసుకొని వీళ్ళ ముందే తీసుకొని పోతాడు. వీళ్ళని మాత్రం పోలీసులను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. ఏమని కౌన్సిలింగ్ చేస్తారంటే మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, మీరు కంట్రోల్ చేసుకోండి. ఇది నీతి సూత్రాలు చెప్తారు వాళ్ళు పోలీస్. కారణమైంది పాత బస్తీలో హోంగార్డ్ కాంచలి ఉన్నత స్థాయి అధికారుల వరకు పోస్టింగ్లు కావాలంటే ఓవైసీ కనుసరణలో జరగాలి. ఈ పోస్టింగ్ల కోసమే ఈ అకృత్యాలు, అరాచకాలు, దోపిడీ, దొంగతనాలు, మానభంగాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ దందలు నడుకోవడానికి, ఈ విధంగా అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు చేయడానికి వాళ్ళకు ఫ్రీగా ఉండాలంటే వాళ్ళకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాంతంలో ఉండాలి. కాబట్టి అటువంటి లిస్టు తయారు చేసి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ముగాసి వాళ్ళను అధికారులు ముఖ్యమంత్రులను కూడా బ్లాక్మెయిల్ చేసి అవసరం లేదు, వాళ్ళు సంకనకడానికి వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి పోస్టులు ఇప్పించుకొని కొంతమంది పోలీస్ అధికారులకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇచ్చి కమిషన్లు ఇచ్చి వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో సహకరించి ఆర్థికంగా పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్తో సహా కొంతమంది వాళ్ళు ఆర్థికంగా బలపడే విధంగా చేసి వాళ్ళ అండతో ఇవాళ ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇది ఒక్కటి కాదండి, ఇది ఒక్కరు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కాదు, ఇది వందల మంది అమ్మాయిలు వాళ్ళ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకుంటారు. వాళ్ళ వీడియోస్ అన్ని కూడా ఈ ఫాతిమా కొడుకుల దగ్గర ఉన్నాయి. ఎవరు రక్షించాలి వాళ్ళని? అంటే హిందూ అమ్మాయిలను, పశ్చిమ బెంగాల్ సంబంధించి అమ్మాయిలను ఈ విధంగా అరాచకాలకు, శారీరక దోపిడికి గురైనా కూడా ఇప్పుడు కూడా మాకు తుర్కోలో ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి చూసే నాయకులు మీ బతుకు కాదు. ఆ బతుకోది అవసరం లేదు మీకైతే. రాజకీయాలు ఉంటాయి. ఇది రాను ఒక్క ఓల్డ్ సిటీ పశ్చిమ బెంగాల్ అమ్మాయిలకే పరిమితం కాదు. ఇది రేపు మీ ఇంటి దాకా వస్తుంది, మా ఇంటి దాకా వస్తుంది. అప్పుడు బాధ తెలుస్తుంది. ఒక్క అమ్మాయి పోయింది, ఇద్దరు అమ్మాయిలు వేరు. ఒక్క అమ్మాయికి జరిగినప్పుడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇవాళ మిగతా అమ్మాయిలు జరిగేది కాదు. ఇవాళ కొంతమంది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ నేను చాలా మందితోని మా ఉమామహేందర్ మాట్లాడితే, సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్, మేము బయటికి రాలేము సార్, మా అమ్మాయికి జరిగింది వాస్తవమే, మేము బయటికి వస్తే మా రాష్ట్రం మీది కాదు, మా ప్రాంతం మీది కాదు, ఇక బతకడానికి వచ్చినాం, వాళ్ళు వచ్చి చంపేస్తారు సార్, పోలీసుల దగ్గర పోతే పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు సార్, మా బతుకని సార్, మా అమ్మాయి జీవితం ఎట్లా ఖరాబ్ అయింది, మాకు ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జీవితం ఎట్లా సార్? ఇది ఆవేదనగా, బాధగా అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇవాళ జువెనైల్ హౌస్ లో అమ్మాయి పరిస్థితి ఏంది అంటే కొట్టుకుంటుంది. అమ్మాయి ఇంట్లో పోతే పేరెంట్స్ కురుకుతుంది, అట్లా ఇంట్లో టీవీలో అలగొడుతుంది. మనకు తెలిసింది ఒక్క అమ్మాయి గురించే తెలుసు. ఒక్క అమ్మాయి ఏం చేస్తుందో తెలుసు, ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తుందో తెలుసు. ఇట్లా అమ్మాయి 9 మంది పేర్లు అమ్మాయి చెప్పిందంటే ఈ ఒక్క అమ్మాయికి 9 మంది పేర్లు తెలుసు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? మోడీ గారేమో నషా ముక్త్ భారత్ చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు.
కానీ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే నషాయుక్త తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వేదికలకు ఉపన్యాసం అవసరం లేదు. కరోనా జుట్టం దొరికితే ఇష్టపడతావు, నువ్వు దొరకబడతా కదా దొరకడానికి, నువ్వు దొరకబడితే దొరుకుతారు. దొరికితే ఇష్టపడడం అంటే వాళ్ళు వచ్చి నేను డచ్ దందా చేస్తున్నా, అమ్మాయిని ఎత్తుకపోతున్నా అని చెప్తారు. వాడొచ్చి ఇది వందల మంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనమైనయాడా? ఇది మామూలు విషయం కాదు. వాళ్ళు చెప్తుంటే ఏడుస్తుంటే వాళ్ళు చెప్తే నేను వచ్చి నాకు వాళ్ళ పొద్దున వచ్చి నాకు చెప్తుంటే బాధ అనిపించింది. వాళ్ళ మీద కూడా ఏడుస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇక్కడి తిరిగి వెళ్ళిపోయినాయి వాపస్. మళ్ళీ తిరిగి పశ్చిమ బెంగాల్కి మళ్ళీ వెళ్ళిపోయిన కుటుంబాలు ఈ బాధ తట్టుకోలేక. ఒక్క కుటుంబంలో అక్కను పట్టుకపోడు, పట్టుకపోయి అక్కని డ్రాబేసి నెక్స్ట్ చిల్లం పట్టుకపోడు. ఒక్క అమ్మాయిని డ్రాబేసి మొత్తం వీళ్ళందరినీ పట్టుకపోయి ఇలా వాళ్ళను శారీరకంగా ఎట్లా చేసినట్టే ఇది మామూలుగా ఇది చెప్పడానికి చెప్పలేము కూడా. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా బయటికి చెప్పలేము కూడా. కాబట్టి దీని మీద ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం? ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం నేను 1-2 సంఘటనలు మాత్రమే మీకు చెప్పిన, 1-2 సంఘటనలు మాత్రమే. వందల సంఘటనలు. మీరు ఆ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో పోయి ఒక్కొక్కరు పోయి తెలియకుండా పోయి ఒక కుటుంబాన్ని గదిలిస్తే వాళ్ళు మీద కూడా ఏడుస్తారు. మా పిల్ల జీవితం ఖరాబ్ అయింది కానీ బయటికి చెప్పుకోలేము. 2 పేరెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. 2 పేరెంట్స్. కానీ 2-3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఏ ఒక్క వ్యక్తి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సపోర్ట్ చేసే వ్యక్తులకు ఇంగిత జ్ఞానం ఉండాలి. పైసలు ముఖ్యం కాదు, మీ వ్యాపారాలు ముఖ్యం కాదు, మీ పోస్టింగ్ ముఖ్యం కాదు. కాబట్టి దీని మీద ఎందుకంటే హైదరాబాద్ లో చాలా మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇంతకుముందు అనేక క్రిమినల్స్ విషయంలో చాలా ధైర్యంగా వాళ్ళను అన్ని అనగదొక్కినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు ఒక మంచి టీంను వేయండి. దీని మీద నిజాయితీ గల నిబద్ధతతో పనిచేసే ఒక అధికారులను టాస్క్ ఫోర్స్ లాంటి ఒక టీంను వేయండి. దానిలో ఈ మతానికి సంబంధించిన పెట్టాలి. దీన్ని మతం కోణంతో చూడొద్దు. ఇది అమ్మాయిల భవిష్యత్తుకు సంబంధించి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సంబంధించి అమ్మాయిలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్లోని హిందూ అమ్మాయిలకు సంబంధించి అక్కడ మమతా బెనర్జీ అక్కడ గదే చేస్తున్నది. అక్కడ హిందూ అమ్మాయిలకు రక్షణ లేదు, హిందూ యువకులకు రక్షణ లేదు. పశ్చిమ బెంగాల్లో అక్కడ బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింస్ అక్కడ హిందూ అమ్మాయిలను, హిందూ యువకులను, హిందూ యువతను కూడా అరాచకాలకు గురి చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా బెంగాల్ నుంచి వలస వచ్చినటువంటి ఆ హిందూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం